దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు. దాల్మియా సిమెంట్స్ కేసులో సీబీఐ దాఖలు చేసిన 5వ ఛార్జిషీట్ ను పరిగణలోకి తీసుకున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జగన్మోహన్ రెడ్డిని తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. దీంతో చెంచల్గూడ జైలు నాంపల్లి కోర్టు వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. బారికేడ్లు, ప్రత్యేక పోలీసులను మోహరిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 5న జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. దీంతో దాదాపు 6 నెలల తర్వాత ఆయన మళ్లీ కోర్టుకు హాజరు కానున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇవాళ నాంపల్లి కోర్టుకు తీసుకురానున్న నేపథ్యంలో అటు నాంపల్లి కోర్టు అదేవిధంగా చెంచల్గూడ జైలు వద్ద పోలీసు బలగాల్ని భారీగా మోహరించడం జరిగింది. ఉదయం 10:30 గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చెంచల్గూడ జైలు నుంచి నాంపల్లి కోర్టుకు మరికొద్దిసేపట్లో తీసుకురానున్నారు. దాదాపు 10:30 గంటల ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోలీస్ అధికారులు నాంపల్లి కోర్టుకు తీసుకురానున్నారు. ముఖ్యంగా క్విడ్ ప్రోకో కేసులో సిబిఐ అధికారులు దాఖలు చేసిన 5వ ఛార్జ్షీట్ ఏదైతుందో ఆ దాల్మియా సిమెంట్ వ్యవహారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే సిబిఐ ప్రత్యేక కోర్టు పీటీ వారెంట్ ను జారీ చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తమ ఎదుట హాజరుపరచాలని చెప్పేసి మే 13వ తేదీన సిబిఐ ప్రత్యేక కోర్టు చెంచల్గూడ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే దాల్మియా సిమెంట్ వ్యవహారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారులు ఇవాళ సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు తీసుకురానున్నారు. ఇక అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి, రాజగోపాల్, పునీత్ దాల్మియా, సజ్జల దివాకర్ రెడ్డి, రఘురామ్ సిమెంట్స్, భారతీ సిమెంట్స్ కు చెందిన ప్రతినిధులు కూడా ఇవాళ హాజరు కావాలని చెప్పేసి మొత్తం 13 మందికి కూడా దీనికి సంబంధించి సిబిఐ ప్రత్యేక కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంది. దాదాపుగా ఏప్రిల్ 8వ తేదీన సిబిఐ అధికారులు దాల్మియా సిమెంట్ వ్యవహారంలో ఛార్జ్షీట్ ను దాఖలు చేయడం జరిగింది. అనంతరం మే 13వ తేదీన సిబిఐ ప్రత్యేక కోర్టు దాల్మియా సిమెంట్ ను కాగ్నిజెన్స్ కు తీసుకుంది. ఇందులో ఉన్న 13 మందిలో 11 మందికి సబితేంద్ర రెడ్డితో పాటు మిగతా నిందితులందరికీ సమన్లు జారీ చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన పైన పీటీ వారెంట్ ను జారీ చేయడం జరిగింది. దీంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇవాళ కోర్టుకు తీసుకురానున్నారు. ఇక దీనికి సంబంధించి ముఖ్యంగా దాల్మియా సిమెంట్ కు తలమంచిపట్నంలో ఉన్న 407 హెక్టార్ల సున్నపు గనుల్ని కేటాయిస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని, దానికి ప్రతిఫలంగా 90 కోట్లకు పైగా రూపాయల్ని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో దాల్మియా సిమెంట్ పెట్టుబడులు పెట్టిందని ప్రధాన ఆరోపణ ఉంది. అప్పటి గనుల అదేవిధంగా భూగర్భ శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి దాల్మియా సిమెంట్ కు సంబంధించి 30 సంవత్సరాల పాటు లీజును కట్టబెడుతూ ఆదేశాలు జారీ చేసిందని, ఆమె పాత్ర పైన కూడా దాల్మియా సిమెంట్ వ్యవహారంలో సిబిఐ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ఇక అప్పటి ఇండస్ట్రీస్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మిని కూడా ఇందులో 5వ నిందితురాలుగా సిబిఐ అధికారులు చేర్చారు. ఆమె సెక్రటరీగా ఉన్న సమయంలోనే సున్నపి గనులను కేటాయిస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. తప్పుడు అంటే ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా వారు జీవోలు జారీ చేశారని చెప్పేసి సిబిఐ ఛార్జ్షీట్ లో ఆరోపించడం జరిగింది. మొత్తం దాల్మియా సిమెంట్ వ్యవహారంలో 13 నిందితుల పైన ఐపీసీ అదేవిధంగా పీసీ యాక్ట్ల కింద ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి సిబిఐ అధికారులు ఆ ఛార్జ్షీట్ లో పేర్కోవడం జరిగింది. అనంతరం మే 13వ తేదీన ఛార్జ్షీట్ ను పరిశీలించిన సిబిఐ ప్రత్యేక కోర్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఓన్లీ ఐపీసీ సెక్షన్ 120B, 420, రెడ్ విత్ 420 సెక్షన్ లో అదేవిధంగా పీసీ యాక్ట్ 9 ని మాత్రమే పరిగణలోకి తీసుకుంది. ఐపీసీ సెక్షన్ 409 కావచ్చు, లేకపోతే పీసీ యాక్ట్ 12 వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వర్తించదని చెప్పేసి సిబిఐ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకున్న సమయంలో స్పష్టం చేయడం జరిగింది.